కేరళలోని కొట్టాయం అనే పట్టణం ఉంది. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి ఒక అకౌంటెంట్ ఉన్నాడు. డబ్బుకేమీ లోటు లేని అతన్ని పిల్లలు లేరన్న చింత మాత్రం ఎప్పుడూ బాధిస్తూ ఉండేది. దాంతో ఏడుకొండల స్వామివారిని ప్రార్థించాడు. మగపిల్లవాడు పుడితే తన చేతి వేలుకున్న బంగారు ఉంగరాన్ని హుండీలో వేస్తాను స్వామి అని మొక్కుకున్నాడు ఆ అకౌంటెంట్. అతడి మొర స్వామివారు విన్నాడో ఏమో, ఏడాదికే మగపిల్లవాడు పుట్టాడు. ఎంతో సంతోషించాడు ఆ అకౌంటెంట్. తిరుమల కొండకు వెళ్ళి మొక్కుబడి చెల్లించాలన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. అయితే ఈ వారం పోదాం, వచ్చే వారం పోదామని సంవత్సరాల పాటు వాయిదా వేస్తూ వచ్చాడు. ఇంట్లో వాళ్ళు గట్టిగా పట్టుపట్టేసరికి కొడుకు 5వ పుట్టినరోజు నాడు కొండకు వెళ్దామని నిర్ణయించుకున్నాడు. బయలుదేరే సమయంలో తన మొక్కుబడి గుర్తుకు వచ్చింది ఈ అకౌంటెంట్కి. చేతి వేలుకున్న బంగారు ఉంగరాన్ని చూసుకున్నాడు. మిలమిలా మెరుస్తున్న ఆ ఉంగరాన్ని హుండీలో వేయాలనిపించలేదు. ఇంతలో అతడికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. 5 ఏళ్ల క్రితం ఈ ఉంగరం ఖరీదు 15,000, ఇప్పుడు దీని ఖరీదు 50,000. ఈ ఉంగరం ఉంచేసుకొని స్వామివారి హుండీలో 15,000 నగదు డబ్బు వేద్దామనుకున్నాడు ఆ అకౌంటెంట్. కొడుకుని తీసుకొని తిరుమల కొండ చేరాడు. ఆ రోజు శుక్రవారం. నిజపాద దర్శన సేవ టికెట్ దొరికింది ఆ అకౌంటెంట్కి. అభిషేకం అనంతరం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఎలాంటి తొడుగులేని నిజపాదాలతో దర్శనమిస్తున్నారు స్వామివారు. ఆ ఆపాద మస్తకాన్ని కన్నులారా తిలకించి ధన్యుడను స్వామి అని నమస్కరించాడు. తర్వాత మొక్కుబడి చెల్లించుకోవడం కోసం కొడుకుని తీసుకొని హుండీ దగ్గరికి వెళ్ళాడు. తాను అనుకున్నట్లే 15,116 హుండీలో వేసి, మొక్కు చెల్లించేశాను స్వామి, బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లించేశాను స్వామి, రుణ విముక్తుడనైనాను అని హుండీకి దండం పెట్టుకొని అక్కడి నుంచి కదిలాడు. తండ్రి కొడుకులిద్దరూ ఉచిత ప్రసాదం క్యూలో నిలుచున్నారు. చిన్న చిన్న లడ్డూలు అందరికీ ఇస్తున్నారు. అందరికీ లాగానే తనకు ఒక లడ్డు, కొడుకు ఒక లడ్డు ఇచ్చారు. తీయ తీయగా ఉన్న ఆ లడ్డూలను 5 ఏళ్ల పిల్లవాడు గబగబా తినేశాడు. అడిగితే ఇంకొక లడ్డు ఇస్తారా నాన్నగారు వీళ్ళు అని ఆశగా అడిగాడు. ఒక్కరికి ఒక్కటే లడ్డు ఇస్తారా నాయన, కావలసి ఉంటే నా లడ్డు తీసుకో నాయన అని కొడుకు చేతికి లడ్డు ఇస్తున్నాడు. తండ్రి చేతిని చూస్తూ కొడుకు ఆశ్చర్యంగా నాన్నగారు నీ ఉంగరం ఏది అని అడిగాడు. అప్పుడు చూసుకున్నాడు ఆ అకౌంటెంట్ తన బోసిపోయినటువంటి ఉంగరపు వేలుని. ఏం జరిగిందా అని కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించాడు. 6 నెలల క్రితం వేలి ఉంగరం వదులుగా ఉందని దానికి దారం చుట్టడం గుర్తుకు వచ్చింది. అలాగే వైకుంఠం షెడ్లో కూర్చున్నప్పుడు ఉంగరం బిగుతుగా ఉందని దారాన్ని తీసేయడం కూడా గుర్తుకు వచ్చింది. అంటే హుండీలో డబ్బులు వేసేటప్పుడు డబ్బుతో పాటు ఉంగరం కూడా హుండీలో పడిపోయిందన్నమాట. నిద్రలేచింది మొదలు రాత్రుల్లో నిద్రపోయేంత వరకు డబ్బు లెక్కలతో ఆటలాడే నా దగ్గరే వడ్డీకి వడ్డీ వసూలు చేశాడన్నమాట ఆ వడ్డీ కాసుల వాడు అని అనుకొని, అయ్యో స్వామి ఎంత తప్పు చేశాను, స్వామి నన్ను క్షమించు అంటూ తలెత్తి ధ్వజస్తంభానికి భక్తితో నమస్కరించి లెంపలేసుకున్నాడు ఆ భక్తుడు. మీకు ఈ వీడియోలో ఏమర్థమైందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.